ఈరోజు ఒక వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ సృష్టిస్తుంది. ఆ వార్త కూడా మీకు తెలియజేస్తా. సంచలనాలకు మారుపేరైనటువంటి గుండుసూది పిన్ని శ్రీనివాసరావు గారు, మరి ఈ వార్త విషయంలో ఆయన ఎందుకు అజాగ్రత్తగా ఉన్నారో నాకైతే తెలియదు. ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారని చెప్పి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వీడియోల్లో వస్తూ ఉంటే దాని మీద ఆయన వీడియో చేయటం నాకైతే దాని గురించి మాట్లాడాలని అనిపించింది. గురువుగారు, నాకు తెలియక అడుగుతా, మనకు కూడా పదవులు ఇస్తారండి, పొలిటికల్ పదవులు ఇస్తారండి మనకు కూడా? అదే నాకు అర్థం కాల. ఎందుకంటే పొలిటికల్ పదవులు అనేవి ఎలా ఉంటాయంటే, ఒక పార్టీకి జెండా మోసిన కార్యకర్తకే పొలిటికల్ పదవి ఇస్తారు. అంటే జెండా మోయటం అంటే కొంతమంది సనాతన ధర్మం, అదేవిధంగా డివోషనల్గా దేవునికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ దీన్ని ప్రకటించరు. లోపల తెలుగుదేశం పార్టీ అన్నా, అదేవిధంగా జనసేన పార్టీ అన్నా కూడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళు దైవ కార్యక్రమాలు చేసేందుకు కూడా ఖర్చుకు వెనకాడరు. అలాంటి వారికి ఆ పదవి కనుక ఇస్తే ఆ పదవికి వని తెచ్చినట్టు అయింది. దీనికోసమేనా మీరు ఒక పార్టీని భుజాన్ని వేసుకొని ఇంకో పార్టీని తిట్టే ప్రయత్నాలు చేయటం? సో మనం ఏంటంటే, మన పరిస్థితి ఏంది, మన పొజిషన్ ఏంది అంటే, మనం వీడియోస్ ప్రజల్లో ఉన్నటువంటి హావభావాలు, ప్రజల్లో వస్తున్నటువంటి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మనం వీడియోలు చేస్తే మన మనుగడ ఉంటుంది. అంతేగాని టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారు, శ్రీశైలం బోర్డు చైర్మన్. ఒక్క మాట చెప్పండి, స్ట్రైట్గా నేను ఛాలెంజ్గా చెబుతున్నా. మీకు ఏ అర్హత ఉందని చెప్పి మీరు టీటీడీ బోర్డు చైర్మన్ నాకు ఇస్తారని చెప్పి మీరు వీడియో చేస్తున్నారే, మీకు ఏం అర్హత ఉందని? మీకంటే కూడా తన గాత్రంతో ఒంగోలులో మా మాజీ గురువు గారు తన గాత్రంతో తెలుగులో నమక చమకాలు పలికిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రిపోర్టర్స్ ఒంగోలు నగరంలో ఉన్నారు. మరి వారు ఎప్పుడు ఆశించలేదే? మీకు ఏ అర్హత ఉంది? మీరు పదవి ఆశించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏదో ఫస్ట్ చెప్పండి. మీరేమన్నా తెలుగుదేశం పార్టీకి జెండా మోసారా? లేకపోతే దైనందిన కార్యక్రమంలో ఏమైనా పాలు పంచుకున్నారా? లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ అక్కడ కానీ ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? ఇప్పుడు టీటీడీ లడ్డు వ్యవహారం అంతా కూడా హల్చల్ చేస్తుంది కాబట్టి మీరు మీ వీడియోల్లో వ్యూస్ పెంచుకోవడానికి దీని మీద వార్త చేశారని కూడా ప్రజలందరూ కూడా చేదరించుకునే పరిస్థితి మీరు తెచ్చుకోబాకండి.